Sri Krandirana Tata Garu IPS is son of Sri late Murli Shankar Garu. He was born in Prakasham district and his educational qualification was BA LLB. He joined Indian Police Service in the 2004 batch. His previous postings were he was Assistant Superintendent of Police in Narsipatnam and Assistant Superintendent of Police in Mulugu and Officer on Special Duty OSD in Kottagudem. At present, on 24th April 2010, he has been taken in charge of Superintendent of Police in Khammam district. As this is our Khammam district is Maoist affected region and lot of issues recently happened in Telangana. He stands as an eminent personality who maintains law and order and saved many lives. Now I request a chief guest of today's function, Sri Krandirana Tata Garu, to give his valuable speech. వేదిక పైన ఉన్న శ్రీ పి ఉషా కిరణ్ కుమార్ గారు, ప్రొఫెసర్ డిఎన్ రెడ్డి గారు, ఇతర పెద్దలు, ఇక్కడ విచ్చేసిన స్టూడెంట్స్, పేరెంట్స్ అండ్ ప్రెస్, ఏ వెరీ వార్మ్ గుడ్ ఈవినింగ్ టు ఆల్. ఆల్రెడీ టైం 8:30 అయింది. ఐ డోంట్ నో హౌ మచ్ ఐ కెన్ స్పీక్ అండ్ హౌ మచ్ మోర్ యూ కెన్ టేక్. నెక్స్ట్ కల్చరల్ ప్రోగ్రామ్స్ అన్నీ ఉన్నాయి. సో ఐఎమ్ షూర్ యూ మస్ట్ బి కొద్దిగా యాంగ్షియస్గా వీళ్ళు ప్రసంగాలు ఆపితే బాగుంటుందని చెప్పి ఆలోచిస్తున్నారు. బట్ ఎనీ కేసు నన్ను పిలిచారు కాబట్టి, నన్ను దాదాపు గంటన్నర సేపు కూర్చోబెట్టారు కాబట్టి అట్లీస్ట్ పావుగంట మాట్లాడాలి. లేకపోతే నేను వచ్చిన దానికి కూర్చున్న దానికి ఆ టైంకి వాల్యూ ఉండదు. వాల్యూ నాట్ ఫర్ మీ, ఫర్ యూ, ఫర్ మీ ఆల్సో అదర్ మ్యాటర్. యాక్చువల్లీ ఐ వాజ్ జస్ట్ లిజనింగ్. ఈ అబ్బాయి చెప్పిన దానికి తను ఇంకా 2-3 అమ్మాయిలు, 3-4 బాయ్స్ ఆల్సో, క్యాంపస్ ప్లేస్మెంట్స్ అది ఇది మొత్తం. సో వాట్ ఐ కుడ్ గ్యాదర్ ఈజ్ అవుట్ ఆఫ్ 180 30 మందికి వచ్చినాయి క్యాంపస్ ప్లేస్మెంట్స్. సో ఆస్కింగ్ వాట్ అబౌట్ దెన్ అదర్ 150 బాయ్స్ అండ్ గర్ల్స్. ఓకే, మీకు వస్తాయి ప్లస్ మైనస్ సంవత్సరం, 6 months, 2 years, కొద్దిగా అటు ఇటుగా. ఐఎమ్ షూర్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ విల్ గెట్ సెటిల్డ్ ఇన్ లైఫ్. సరే, క్యాంపస్ ప్లేస్మెంట్స్ వస్తాయి డెఫినెట్గా. ఐఎమ్ షూర్ ఇక్కడ ఏదైతే ఐఎమ్ షూర్ కాలేజ్ ఆల్సో ఒక 4 years ఇంత పెద్ద కాలేజ్ కట్టి ఇంతమందికి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వడం అనేది ఇట్స్ నాట్ ఏ స్మాల్ థింగ్, ఇట్స్ క్వైట్ ఎ గ్రేట్ అచీవ్మెంట్. ఐఎమ్ షూర్ మీరు చాలా మందికి మంచి ఎడ్యుకేషన్ డెఫినెట్గా వచ్చి ఉండాలి. ప్రొఫెసర్స్ మస్ట్ హావ్ ట్రైడ్ దర్ బెస్ట్. అండ్ మీరు కూడా ఐఎమ్ షూర్ మీలో దాదాపు 80% అన్నా శుభ్రంగా కూర్చొని చదువుకుని ఉండాలి. ఐఎమ్ షూర్ యూ విల్ ఆల్ డూ వెల్. బట్ మేడం, ఒక నిమిషం, 2 minutes, let me just finish this. మేడం, బట్ ఒక్కటి ఆలోచించండి, మీలో చాలా మంది 20, 21 ఆ వయసులో ఉన్న పిల్లలు, మీలో తర్వాత ఇంకొక 5 years తర్వాత, అంటే ఇండియా మొన్నే వరల్డ్ కప్ గెలిచింది. సో 2011, నెక్స్ట్ 2015 కాబోదు, 2019, తర్వాత 2022-23 వరల్డ్ కప్స్ కూడా మళ్ళీ ఇండియా ఆడుతుంది, మళ్ళీ ఇండియా గెలుస్తుంది, లేకపోతే 50 years తర్వాత గెలుస్తుంది, ఏదైనా అవుతుంది. బట్ అల్టిమేట్గా ఈ వరల్డ్ కప్స్తో పాటు మీకు కూడా వయసు పెరుగుతూ పోతుంది. టైం ఎవరి కోసం ఆగదు కదా, టైం ఆల్సో, సమయం కూడా ముందుకెళ్ళిపోతుంటుంది. సమయంతో పాటు మీరు కూడా ముందుకెళ్తుంటారు. మీకు 30, 32, 33, 35, 40 ఆ సంవత్సరం ఆ వయసు వచ్చినప్పుడు అప్పుడు మీరు ఎట్లా సెటిల్ అవుదాం అనుకుంటున్నారు? అల్టిమేట్గా ఇంకొక 15 సంవత్సరాల తర్వాత అల్టిమేట్గా మీరు అందరూ కూడా నెక్స్ట్ 15 సంవత్సరాల్లో మనం అందరం ముందుకెళ్తాం. అప్పుడు మీలో చాలా మంది ఎట్లా సెటిల్ అవుదాం అని చెప్పి అనుకుంటున్నారు? అప్పుడు ఏమవుతుందో చెప్తాను ఫ్రమ్ మై ఎక్స్పీరియన్స్. అప్పుడు వరకు మీలో ఒక 20 to 30% చాలా బాగా సెటిల్ అవుతారు లైఫ్లో. ఒక 40% ఒక మాదిరిగా సెటిల్ అవుతారు. ఆ తర్వాత ఇంకో 20% కొద్దిగా ఇబ్బందిగానే ఉంటుంది పరిస్థితి. ఆ తర్వాత ఏమవుతుందంటే
ఆ టైం నుంచి కూడా మీరు మీ పేరెంట్స్ కోసం మంచి ఉద్యోగంలో సెటిల్ అవ్వడం కానీ, లేకపోతే మీ గురువుల కోసం కానీ, మీ చుట్టుపక్కల ఫ్రెండ్స్ కోసం కానీ మంచి ఉద్యోగాలు సంపాదించి బాగా సెటిల్ అవ్వడం అనేది కాదు పాయింట్. ఇక్కడ ఎవరు ఉన్నా లేకపోయినా మీతో మీరు బతకాలి కదా. ఏ పాయింట్ విల్ కమ్, నేనున్నా ఇంకెవరున్నా ఎవరు లేకపోయినా సరే మీతో పాటు మీరుంటారు. మిమ్మల్ని మీరు అనేది ఎప్పుడు కూడా యువర్ సెల్ఫ్ అన్నది మిమ్మల్ని ఎప్పుడు కూడా విడిచి ఉండలేదు. ఎప్పుడు కూడా జీవితంలో ఫీలింగ్ ఆఫ్ ఇన్ఎడిక్వసీ అనేది ఉండకూడదు లైఫ్లో. ఫీలింగ్ ఆఫ్ ఇన్ఎడిక్వసీ, ఫీలింగ్ ఆఫ్ నాట్ అచీవింగ్, ఫీలింగ్ ఆఫ్ నాట్ డన్ సంథింగ్. అరే చేయాల్సి ఉండే చేయలేకపోయాను, నాకు చేసేంత కెపాసిటీ ఉండేది కానీ చేయలేకపోయాను, నాకు చేయడానికి అవకాశాలు వచ్చాయి అయినా చేయలేకపోయాను, నా పక్కనోడు చేశాడు, నా క్లాస్మేట్ చేశాడు, నా జూనియర్ చేశాడు, నా సీనియర్ చేశాడు, అయినా కూడా నేను చేయలేకపోయాను, వాళ్ళు అక్కడ ఉన్నారు నేను ఇక్కడ ఉన్నారు. ఇలాంటి ఆలోచనలు జీవితంలో ఎప్పుడూ ఏ మనిషికి రాకూడదు. టేక్ ఇట్ ఫ్రమ్ మీ. ఎందుకంటే దిస్ విల్ కిల్ యూ ఎవ్రీ సెకండ్, ఎవ్రీ మినిట్, ఎవ్రీ సింగిల్ మినిట్ ఆఫ్ యువర్ లివింగ్ లైఫ్. మీరు బతుకున్నంతకాలం మీ ట్రూ పొటెన్షియల్ని కానీ మీరు డెవలప్ చేసుకోకుండా మీకున్న పొటెన్షియల్కి తక్కువగా మీరు పర్ఫామ్ చేస్తే ఆ బాధ అనేది ఎవరో మాలాంటి వాళ్ళు ఇంకెవరో వచ్చి ఎత్తి చూపాల్సిన పని లేదు, అది మీకే తెలుస్తుంది. దానికి మించిన నరకం జీవితంలో ఇంకేమనదు. ఐఎమ్ టెలింగ్ ఫ్రమ్ యువర్ ఎక్స్పీరియన్స్. అది ఒక్కసారి ఆలోచించండి మీరు. ఎందుకంటే ఒక్క 35-40 సంవత్సరాలు వచ్చిన తర్వాత లైఫ్లో చాలా చాలా జరిగిపోతాయి. ఏం జరుగుతాయంటే యూ విల్ గెట్ మ్యారీడ్, అప్పటికల్ 2-3 పిల్లలు ఉంటారు, ఉంటే ఒక ఇల్లు ఉంటుంది, ఉండకపోవచ్చు, కొనగలిగితే ఒక కారు కొంటారు, కొనకపోవచ్చు, లేకపోతే ఒక 2 వీలర్ కొంటారు, కొనకపోవచ్చు, మీకు మంచి స్థాయిలో ఫ్రెండ్స్ ఉండొచ్చు, అసలు ఫ్రెండ్సే లేకపోవచ్చు. ఇట్లా చాలా చాలా రకాలుగా ఉంటుంది జీవితం. దాన్ని మీరు యూ కెనాట్ అవాయిడ్ ఇట్. ఇప్పుడు మనకు అది కనిపించదు, ఎందుకంటే ఇట్స్ వెరీ ఫార్ అవే. ఇప్పుడేంటి, ఈరోజు రేపు ఎల్లుండు హ్యాపీనెస్, మన చేతిలో హ్యాపీనెస్ ఉంది, చేతిలో టైం ఉంది, వీ ఫీల్ హ్యాపీ. దూరంగా ఎప్పుడో జరిగేది చాలా దూరం కదా, సో మనకు తెలియదు బేసికల్ ఏం జరుగుతుందని చెప్పి మనం అంత దూరం ఆలోచించాం. ఈ రోజు రేపు గడిస్తే చాలు, రేపు సంగతి గొడవలు ఇన్నో స్టేజ్లో ఉంటుంది. బట్ రిమెంబర్ మై ఫ్రెండ్స్, ఐఎమ్ ఎగ్జాక్ట్లీ ఎట్ దట్ పాయింట్. నా వయసు ఇప్పుడు ఎగ్జాక్ట్గా 35 years. మీరు మస్ట్ బి 20. నేను 15 సంవత్సరాల క్రితం మా కాలేజ్ ఫంక్షన్స్ ఎప్పుడు జరిగినా కూడా మీలానే కూర్చొని వినేవాడిని. ఇప్పుడు మీరు చేసిన హడావుడి కంటే చాలా చేసేవాడిని. ఇంకా ఇండియా ఓడిపోయినా కూడా ఎందుకని ఎక్కువ హడావుడి చేసేవాడిని నేను. ఎందుకంటే ఆ రోజుల్లో మాకు తెలిసేది కాదు. బట్ అల్టిమేట్లీ లైఫ్ విల్ డెఫినెట్లీ క్యాచ్అప్ విత్ యూ. ఇందాక నేను 4 పాయింట్లు చెప్పాను మీకు. ఏది, మీకు 30-40 సంవత్సరాలు వచ్చిన తర్వాత మీకు ఎట్లా ఉంటుంది జీవితం అని చెప్పి. అది ఎట్లా ఉండాలో మనమన్నా నిర్ణయించవచ్చు, లేకపోతే కాలమన్నా నిర్ణయించవచ్చు. ఇట్ కెన్ హ్యాపెన్ ఇన్ 2 ways. మన లైఫ్ ఎట్లా ఉండాలి ఒక స్థాయి వచ్చిన తర్వాత మనమన్నా నిర్ణయించుకోవచ్చు, లేకపోతే